వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కేసు నమోదు. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సదాశివపేట మున్సిపల్లో ఉన్న హజరత్ మహబూబ్ బాషా బాబా దర్గాలో అమావాస్య రోజున ప్రత్యేకత. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. యూసీఐఎల్కు భద్రతా ప్రమాణాల అవార్డు. డబుల్ స్మార్ట్ నుంచి కొత్త పాట విడుదల. గల్లంతైన యువకుల ఆచూకీ లభ్యం. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు యూజీసీ, ఢిల్లీ, జేఎన్టీయూ, హైదరాబాద్ సంస్థలు ప్రకటించిన అటానమస్ హోదా లభించడం పట్ల ఖమ్మం జిల్లా విద్యావేత్తలు, ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణకు, ప్రముఖ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్కే జానీ పాషా, ఖమ్మం ఎస్బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ యలమందల ప్రభాకర్ అభినందనలు తెలిపారు. అటానమస్ హోదా లభించడం పట్ల ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ కు నాణ్యమైన చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, గతంలో కూడా ఇక్కడ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించి అనేక మంది స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన కీర్తి ఎస్బీఐటీకే దక్కిందన్నారు. వేంపల్లె క్రిస్టియన్ కాలనీలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 10 రోజుల క్రితం కాలనీలో పండు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో స్థానికులు గంగాధర్, చందు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది మనసులో పెట్టుకుని శనివారం చందు, యేసు, మరియమ్మ, మమత అదే కాలనీకి చెందిన గంగాధర్, భారతి, మంజులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చందు, మంజులకు గాయాలయ్యాయి. పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. ఆయనకు 51% ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి ఎన్మండో గొంజాలెస్ కు 44% ఓట్లు వచ్చాయని వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకోగా 25,894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చింది. సదాశివపేట మున్సిపల్లో హజరత్ మహబూబ్ బాషా బాబా దర్గాలో ప్రజలు అమావాస్య రోజున వచ్చి దర్గాలో నిద్రిస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహబూబ్ బాషా దర్గాలో భక్తులు వచ్చి రాత్రిపూట అల్పాహారం తీసుకుని భోజనం చేసి నిద్రిస్తుంటారు. ఈ దర్గాలో చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ విధానం ఆనవాయితీగా వస్తుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎవరికైనా దుష్ట శక్తులు ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఒక్కరోజు అమావాస్య రోజున దర్గాలో నిద్రిస్తే అన్ని మహిమలు ఆ బాబానే చూసుకుంటారని అక్కడి ప్రజలు చెప్తున్నారు. सदाशिवपेट मंडल डिस्ट्रिक्ट संगारेड्डी। यहाँ पर चांद की हर 28 तारीख को खाने का और काम का इंतज़ाम किया जाता है। ज़ायरीन की जानिब से भी यहाँ पर काम का इंतज़ाम किया जाता है ताकि ज़ायरीन को आने वालों के लिए कोई तकलीफ़ ना हो। और कमेटी की जानिब से भी यहाँ पर खाने का इंतज़ाम किया जाता है हर माह चांद की 28 तारीख को। अब ये देखिए ज़ायरीन को खाना तकसीम कर रहे हैं। ज़ायरीन खुद अपनी जानिब से खाना तकसीम करवा रहे हैं। कितने हजार आदमी है? कम से कम 5,000 आदमी है। कम है ज़्यादा है आपके पास? कम है 5,000 आदमी रहते। बारिश होने की वजह से हमारे है जी। अगर बारिश नहीं होती तो अल्हम्दुलिल्लाह बहुत ज़्यादा पब्लिक रहेगी जी। सदाशिवपेट यहाँ हज़रत सैयद शाह मुहम्मद महबूब पर सरकार का मैं खादिम हूँ और यहाँ पर बहुत से लोग आते हैं। हर महीना चांद के 28 मनाया जाता है और 21 भी मनाया जाता है। यहाँ पर काम का इंतज़ाम भी किया जा रहा है और जादू टोना जो भी बनाते हैं हर मुसीबत से आते हैं, मुसीबत कामयाब होकर जाते हैं। अल्लाह ताला करम से, दुआ करम से फैज़ हो गया जाता है। ये फैज़ जारी है हमेशा, इसी तरह हमेशा जारी रहने की दुआ करते हैं अल्लाह ताला से हम। और यहाँ पर कोई चीज़ कमी नहीं है। नज़र, टोका, साया, सपटा, शैतान, भूत पल जो भी है बलाते हट जाते हैं। और ये तो पब्लिक आ रहे हैं, उन्हीं की तरफ से फैज़ होने से आ रहे हैं। उनकी दुआएं करम है सरकार से, सरकार का। कौन से डिस्ट्रिक्ट से आ रहे हैं? ये मद्रास, बम्बई, दिल्ली, चेन्नई और दांडी, वैसे हैदराबाद पब्लिक यहाँ पर मौजूद है जी। బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్లోని వారి నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిశారు. ఎన్నికల కోడ్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన కార్పొరేషన్ గ్రాంట్ నుండి 1,24,00,000, ఎస్జీఎఫ్ గ్రాంట్ నుండి 3,50,00,000 నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రికి ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. గనిలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో మేటిగా నిలవడంతో డైరెక్టర్స్ ఆఫ్ మెన్ సేఫ్టీ నుంచి 2024లో మెటల్ మీడియం కేటగిరీలో యూసీఐఎల్కు 2వ బహుమతి గెలుచుకుంది. కోల్కతాలోని బిస్వగీత్ మందిరంలో 2024కు సంబంధించి భద్రతా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. వేడుకల్లో డీజీఎంఎస్ అధికారుల నుంచి వేముల మండలం ఎం తుమ్మలపల్లె యురేనియం పరిశ్రమ అధికారులు అవార్డు అందుకున్నారు. అవార్డు రావడంపై సోమవారం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ స్మార్ట్. కావ్య తాపర్ కథానాయకి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పాట విడుదలైంది. ఈ పాట ప్రేక్షకులను అలరుస్తోంది. దువ్వూరు మండలం చెల్లవాసాయి పల్లె వద్ద సబ్ రిజర్వాయర్ 1లో ఆదివారం గల్లంతైన యువకుల ఆచూకీ లభించింది. ఘటనా స్థలంలోని సెల్ ఫోన్ల ఆధారంగా పొద్దుటూరుకు చెందిన ఎస్కే ముదాఫీర్, పఠాన్ రెహమతుల్లా, వేంపల్లి సాహిద్ మునిగిపోయినట్లు గుర్తించారు. నిన్న సాయంత్రం ఈత కొట్టడానికి దిగి గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. తిరిగి సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు యువకుల మృతదేహాలు లభించాయి. ముగ్గురు కూడా పొద్దుటూరు పట్టణం పవర్ హౌస్ రోడ్డుకు చెందిన వారిగా గుర్తించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సహా కీలక అధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ అక్రమాలపైనే సమీక్షలో సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 1.45 లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వ శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసిందే. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కేసు నమోదు. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సదాశివపేట మున్సిపల్లో ఉన్న హజరత్ మహబూబ్ బాషా బాబా దర్గాలో అమావాస్య రోజున ప్రత్యేకత. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. యూసీఐఎల్కు భద్రతా ప్రమాణాల అవార్డు. డబుల్ స్మార్ట్ నుంచి కొత్త పాట విడుదల. గల్లంతైన యువకుల ఆచూకీ లభ్యం. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.